హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం, సుస్వాగతం. ఎవరైతే ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మనం కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని ఏఎల్పి టెక్నీషియన్ సిలబస్ ప్రకారం చాప్టర్ వైజ్గా డివైడ్ చేస్తూ మీకు వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు డే 44. అంటే ఇప్పుడు దాకా నేను ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో 43 వీడియోస్ మీకోసం అప్లోడ్ చేశాను. నెక్స్ట్ అలాగే ట్రిగనామెట్రీ టాపిక్లో ఇది సెకండ్ వీడియో అనమాట. నెక్స్ట్ నేను ఏదైతే క్లాస్లో చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని నేను చెప్పిన షార్ట్ ట్రిక్స్ లాజిక్స్ తోటి మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎప్పుడైతే మీ సిలబస్ మోర్ దాన్ 50% సిలబస్ కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ సెట్స్ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ సెట్స్ అనేవి మీరు రాయాలి. ఈ ప్రాక్టీస్ సెట్స్ చేసేటప్పుడు క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్లో చేయాలి, ఏ క్వశ్చన్స్ లాజికల్గా చేయాలి, ఏ క్వశ్చన్స్ మీరు ఆప్షన్ ద్వారా చేయాలి. దానికోసం మళ్ళీ సపరేట్గా ఒక సిరీసు ప్రాక్టీస్ సెట్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇందులో మీకోసం నేను రీజనింగ్లో ఒక 20 ప్రాక్టీస్ సెట్స్, మ్యాథ్స్లో ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ మీకోసం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ రెండు సిరీస్లు మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఏంటిది, 60 డేస్ మ్యారథాను చాప్టర్ వైజ్ సిరీసు, అలాగే ప్రాక్టీస్ సెట్ సిరీసు కంప్లీట్గా మీరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో లాస్ట్ క్లాస్లో ఒకసారి చెప్పిన బేసిక్ పాయింట్ చూద్దాం మనం. సో సైన్ థీటా అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా అంటే బేస్ బై హైపోటెన్యూస్, టాన్ థీటా అంటే పర్పెండిక్యులర్ బై బేసు, కొసికెన్ థీటా అంటే 1 సైన్ థీటా, సీకెన్ థీటా అంటే 1 కాస్ థీటా, అలాగే టాన్ థీటా కాట్ థీటా అంటే 1 టాన్ థీటా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే, థీటాకి ఆపోజిట్లో ఏదైతే ఉందో అది పర్పెండిక్యులర్. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో థీటా వాల్యూ ఇక్కడ ఉంటే ఆపోజిట్ ఏముంది, ఇది కాబట్టి ఇది పర్పెండిక్యులర్ అవుతుంది. అలాగే థీటా వాల్యూ ఇక్కడ ఉందనుకో, దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ అవుతుంది. బేస్ ఏమవుతుంది, థీటాకి ఆనుకొని ఏదైతే లైన్ ఉందో దీన్ని ఏమంటారు, బేస్ అంటారు. ఇక్కడ బేస్ ఇది థీటానికి ఆనుకొని ఉంది కదా, దీన్ని ఏమంటారు, బేస్ అంటారు. 90 డిగ్రీకి ఆపోజిట్లో ఉంటే దాన్ని ఏమంటారు, హైపోటెన్యూస్ అంటారు. ఇది బేసిక్ పాయింట్. అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్ మీకు ట్రిప్లెట్స్ చెప్పాను. ఈ ట్రిప్లెట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 3 4 5 5 12 13 7 24 25 9 40 41 11 60 61 ఇవి స్టాండర్డ్ ట్రిప్లెట్స్. వీటి యొక్క మల్టిపుల్స్ కూడా వస్తాయి. ఇవి ఆడ్ ట్రిప్లెట్స్. ఆడ్ నెంబర్తో స్టార్ట్ అయ్యే ట్రిప్లెట్స్ ఉంటే హైయెస్ట్ నెంబర్ ఏమో హైపోటెన్యూస్ అవుతుంది, లాస్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఏమో 1 అవుతుంది. అదే ఈవెన్ నెంబర్ యొక్క ట్రిప్లెట్స్ ఉంటేనేమో హైయెస్ట్ నెంబర్ ఏమో హైపోటెన్యూస్ అవుతుంది, లాస్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఏమో 2 అవుతుంది. ఇవి ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే ట్రిప్లెట్స్. నెక్స్ట్ ఆ ట్రిప్లెట్స్ అనేవి మీరు ఈజీ ఫార్మాట్లో ఎలా చేయాలో ఆ ప్రీవియస్ క్లాస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇంకో పాయింట్, ఈ అప్లికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఇది డైరెక్ట్ అప్లికేషన్. సెకండ్ పాయింట్ చూడండి, దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చాలా చాలా అడుగుతున్నాడు. సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా వాల్యూ ఇస్తే సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా వాల్యూ అవుతుంది, దానికి ఎగ్జాక్ట్గా రివర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5 అయితే సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/5, జస్ట్ రివర్స్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రాపర్టీ, కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సేమ్ ప్రాపర్టీ కొసీకెన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ బేస్ మీద కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ తెలిస్తే ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదేంటిదంటే సైన్ 10 డిగ్రీస్, అలాగే సైన్ 20 డిగ్రీస్, ఈ రెండిట్లో ఏది పెద్దదో మనం కనుక్కోవాలి. అలాగే కాస్ 10 డిగ్రీస్, కాస్ 20 డిగ్రీస్, ఈ రెండిట్లో ఏది పెద్దది. నెక్స్ట్ సైన్ 10 డిగ్రీస్, కాస్ 10 డిగ్రీస్, సైన్ 70 డిగ్రీస్, కాస్ 70 డిగ్రీస్, వీటిలో ఏది పెద్దది ఏది చిన్నది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతున్నాడు.
ఇలా అడిగినప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది, అది మనం అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ట్రిగ్నామెట్రీలో మనం యూజ్ చేసే డిగ్రీస్ ఏంటిది? 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. మనం ఇక్కడ ఏమనుకోవాలి? సైన్ 0 డిగ్రీ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సైన్ 30 డిగ్రీస్ ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. అలాగే సైన్ 45 డిగ్రీస్ ఏమవుతుంది? 1/√2 అవుతుంది. సైన్ 60 డిగ్రీ ఏమవుతుంది? √3/2 అవుతుంది. సైన్ 90 డిగ్రీ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ 0 డిగ్రీ 0, సైన్ 90 డిగ్రీ ఏమైంది? 1 అయింది. ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సైన్ ఎలా ఉంది? ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. దీన్ని బేస్ చేసుకుని సైన్ 10 డిగ్రీసు, సైన్ 20 డిగ్రీస్ ఏది పెద్దది? పెద్దదయ్యేసరికి దాని వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి సైన్ 20 పెద్దది, ఈజ్ సైన్ 10 కంటే సైన్ 20 అనేది పెద్దది. అలాగే కాస్ వాల్యూ మీరు తీసుకుంటే కాస్ 0 ఎంత? 1, కాస్ 30 డిగ్రీ ఏమవుతుంది? √3/2, కాస్ 45 డిగ్రీ ఎంత? 1/√2, కాస్ 60 డిగ్రీ ఎంత అవుతుంది? 1/2, కాస్ 90 ఎంత? 0 డిగ్రీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఒక్క సైన్ వాల్యూ తెలిస్తే రిమైనింగ్ వాల్యూ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేలాగా మీరు సైన్ని రివర్స్లో రాయండి. సైన్ 90 ఎంత? 1. అదే కాస్ 90, కాస్ 0 1. సైన్ 60 ఎంత? √3/2. కాస్ 30 ఎంత? √3/2. దీన్ని రివర్స్గా రాస్తే మనకు కాస్ వాల్యూ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ 0 డిగ్రీ ఎంత? 1, కాస్ 90 డిగ్రీ ఎంత? 0. అంటే వాల్యూ పెరిగే కొద్దీ దాని యొక్క డిగ్రీ పెరిగే కొద్దీ దాని యొక్క వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది కదా. సో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో కాస్ 10 డిగ్రీస్, కాస్ 20 డిగ్రీస్ ఏది పెద్దది? కాస్ 10 డిగ్రీస్ అనేది పెద్దది. కాస్లో వాల్యూ డిగ్రీ పెరిగే కొద్దీ వాల్యూ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. నెక్స్ట్ ట్యాన్ తీసుకోండి. ట్యాన్ అంటే ఏంది? సైన్ తీటా బై కాస్ తీటా కదా. సో 0/1 అంటే 0. అలాగే ట్యాన్ 30 డిగ్రీస్ ఎంత అవుతుంది? 1/√3 అవుతుంది. ట్యాన్ 45 డిగ్రీస్ సైన్ బై కాస్ 1/√2, 1/√2 క్యాన్సిల్ కదా, 1 అవుతుంది. అలాగే ట్యాన్ 60 ఏమవుతుంది? √3 అవుతుంది. ట్యాన్ 90 డిగ్రీస్ ఏమవుతుంది? 1/0 అంటే కెనాట్ బి డిటర్మైన్ ఆర్ ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయండి. సైన్ కాస్ట్లోనే సైన్ ఓన్లీ సైన్ అయితేనేమో డిగ్రీ పెరిగే కొద్దీ వాల్యూ పెరుగుతుంది. ఓన్లీ కాస్ అయితేనేమో డిగ్రీ పెరిగే కొద్దీ వాల్యూ తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్, సైన్ 45 డిగ్రీలో అండ్ కాస్ 45 డిగ్రీస్ బోత్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. కొన్ని పాయింట్లు క్వశ్చన్స్ అడుగుతాడు. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా అంటాడు. డిఫాల్ట్గా తీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 45 డిగ్రీ అవుతుంది. ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి. సైన్ 0 నుంచి 45 డిగ్రీస్కి, కాస్ 0 to 45 డిగ్రీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే 0 to 45 డిగ్రీస్లో కాస్ వాల్యూ పెద్దదిగా ఉంది. అలాగే 45 to 90 డిగ్రీస్ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే సైన్ వాల్యూ అనేది పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సైన్ 0 ఎంత? 0, కాస్ 0 ఎంత? 1, సైన్ 30 డిగ్రీస్ ఎంత? 1/2, కాస్ 30 డిగ్రీ ఎంత? √3/2. అంటే 1 to 45 డిగ్రీస్ వరకు కాస్ వాల్యూ పెద్దదిగా ఉంటుంది. 45 నుంచి 90 డిగ్రీస్ వరకు ఏమవుతుంది? సైన్ వాల్యూ పెద్దది అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, సైన్ 10 డిగ్రీసు, కాసు 10 డిగ్రీస్, ఇది 0 to 45 డిగ్రీస్ మధ్యలో ఉంది కదా. సో 0 to 45 డిగ్రీస్ మధ్యలో ఉంటే ఏ వాల్యూ పెద్దదిగా ఉంటుంది? కాస్ వాల్యూ పెద్దది. సో కాస్ వాల్యూ కాస్ 10 డిగ్రీస్ అనేది పెద్దది. అలాగే సైన్ 70 డిగ్రీసు, కాస్ 70 డిగ్రీస్ అన్నాడు. ఇదేంటిది? 45కి 90కి మధ్యలో ఉంది. 45కి 90కి మధ్యలో ఉంటే ఏ వాల్యూ పెద్దదిగా ఉంటుంది? సైన్ వాల్యూ పెద్దదిగా ఉంటుంది. సో సైన్ 70 డిగ్రీస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ 70 డిగ్రీస్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇస్తాను. సో సైన్ 10 డిగ్రీసు, సైన్ 20 డిగ్రీసు, ఈ రెండింటిలో ఏది పెద్దది అనుకుంటే సైన్లో తీటా వాల్యూ పెరిగే కొద్దీ సైన్ వాల్యూ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. సో సైన్ తీటా 10 డిగ్రీస్ ఈజ్ లెస్ దాన్ సైన్ 20 డిగ్రీసు, ఒక పాయింట్. అలాగే కాస్ వాల్యూ తీసుకుంటే కాస్ 10 డిగ్రీసు, కాస్ 20 డిగ్రీసు, తీటా వాల్యూ పెరిగే కొద్దీ కాస్ వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది, రైట్? సో ఇందులో ఏది పెద్దది?
కాస్ 10 degrees అనేది పెద్దది. నెక్స్ట్ ఇంకో పాయింట్ 0 degrees to 45 degrees, అలాగే థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees ఉంటే సైన్కి కాస్కి రిలేషన్ ఎలా ఉంటుంది, అలాగే 45 to 90 degrees ఉన్నప్పుడు సైన్కి కాస్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది. సో 0 to 45 degreesకి ఏమవుతుంది, కాస్ వాల్యూ అనేది పెద్దదిగా ఉంటుంది, సైన్ థీటా వాల్యూ అనేది చిన్నదిగా ఉంటుంది. నెక్స్ట్ థీటా ఈజ్ ఈక్వల్ 45 degrees అయితే సైన్ థీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా వాల్యూ రెండు ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. అలాగే 45 to 90 degrees మనం తీసుకుంటే సైన్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. సో కాస్ థీటా ఈజ్ లెస్ దాన్ సైన్ థీటా, ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంటుంది, సైన్ థీటా వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇవి బేసిక్ పాయింట్స్. సో చాలాసార్లు ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని ఎగ్జామ్లో అడిగారు అనమాట. నెక్స్ట్ ఇంకో 3 ఫార్ములాస్ చూడండి. సైన్ 2 theta ఈజ్ ఈక్వల్ టు 2 sin theta ఇంటూ కాస్ థీటా రాయొచ్చు. ఇంకొక ఫార్ములా ఏమి రాయొచ్చు, 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta, 1 ప్లస్ tan స్క్వేర్ theta. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో చెప్పాలంటే. అలాగే కాస్ 2 theta ఫార్ములా మీరు రాయాలి అనుకుంటే కాస్ స్క్వేర్ theta మైనస్ సైన్ స్క్వేర్ theta రాయొచ్చు. అలాగే 2 కాస్ స్క్వేర్ theta మైనస్ 1గా రాయొచ్చు. ఇంకొకటి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ theta ఇలా కూడా రాయొచ్చు. ఓకే, అలాగే tan 2 theta ఫార్ములా ఏమవుతుంది, 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta. ఈ 3 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. చాలా చోట్ల ఈ ఫార్ములాస్ మనం అప్లై చేస్తాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ కాస్ ఎక్స్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాట్ ఎక్స్. కాట్ ఎక్స్ అంటే ఎలా రాస్తాం మనం, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్సే కదా, అంటే మన డినామినేటర్లో ఏమి ఉండాలి, సైన్ ఎక్స్ ఉండాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ని మనం సైన్ ఎక్స్తో డివైడ్ చేద్దాం. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ కాస్ ఎక్స్. మనం సైన్ ఎక్స్తో డివైడ్ చేసామంటారు, బై సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఏమవుతుంది, కాట్ ఎక్స్ అవుతుంది. సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 దట్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ కాట్ ఎక్స్. కాట్ ఒకవైపు తీసుకెళ్ళండి, 1 వాల్యూ ఒకవైపు తీసుకెళ్ళండి. సో ఈ కాట్ తీసుకొద్దాం, √2 కాట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. కాట్ ఎక్స్ మీరు కామన్ తీస్తే √2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 బై √2 మైనస్ 1. సో ఆన్సర్లో 1 బై √2 ఉందా, √2 మైనస్ 1 ఉందా, లేదు. సో ఇది మనం ఏం చేయాలి, రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ చేస్తే √2 వాల్యూస్ సేమ్గా ఉంటే సైన్ మారిపోతుంది. √2 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +1 బై √2 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు √2 ప్లస్ 1 బై a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి కదా, అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. √2 హోల్ స్క్వేర్ ఎంత, 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 1 దట్ ఈజ్ ఈక్వల్ టు √2 ప్లస్ 1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు ఒక పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ √2 ప్లస్ 1 ఇలా ఇస్తే మనం రేషనలైజేషన్ చేస్తే ఎంత అవుతుంది, ఆటోమేటిక్గా √2 మైనస్ 1 అవుతుంది. ఇది ఎప్పుడు అవుతుందో చూడండి. సో ఈ వాల్యూను స్క్వేర్ చేద్దాం, ఈ వాల్యూను మనం స్క్వేర్ చేద్దాం. డిఫరెన్స్ ఎంత రావాలి, 1 వస్తే డైరెక్ట్గా జస్ట్ ఓన్లీ సైన్ మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్ √3 ప్లస్ √2 ఒక వాల్యూ అయితే వేరే వాల్యూ ఎంత అవుతుంది, √3 మైనస్ √2 అవుతుంది. అదేప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత, 3, దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత, 2, డిఫరెన్స్ ఎంత, 1 కదా వచ్చింది. సో 2 నెంబర్స్ని మనం స్క్వేర్ చేసి డిఫరెన్స్ తీసుకుని 1 వస్తే రేషనలైజేషన్ చేస్తే ఏమవుతుంది, దానికి జస్ట్ సైన్ మాత్రమే మారుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2√2, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan ఆల్ఫా మైనస్ కాట్ ఆల్ఫా. ఇక్కడ చాలా జాగ్రత్తగా పాయింట్ చూడండి. సో tan ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు, 3 మైనస్ √2 2 అవుతుంది. కాట్ ఆల్ఫా వాల్యూ డైరెక్ట్గా మనకి ఎలా వస్తుందో చూడండి. కాట్ ఆల్ఫా అంటే 1 బై tan ఆల్ఫానే కదా. సో కాట్ ఆల్ఫా అంటే 1 బై
3 మైనస్ 2√2. ఇక్కడ మీరు రేషనలైజేషన్ చేసి ఆన్సర్ పెట్టే ముందు ఒకసారి దీన్ని మనం స్క్వేర్ చేద్దాం. ఎంత 9, దీన్ని స్క్వేర్ చేసి ఎంత అవుతుంది 4 ఎంత 8, డిఫరెన్స్ ఎంత 1 కదా. సో కాట్ ఆల్ఫా వాల్యూ డైరెక్ట్గా ఏమవుతుంది 3 ప్లస్ 2√2 అవుతుంది. జస్ట్ సింబల్ మాత్రమే మారుతుంది, సైన్ మాత్రమే మారుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, tan ఆల్ఫా మైనస్ కాట్ ఆల్ఫా, ఈ ప్రాపర్టీ తెలిస్తే క్యాలిక్యులేషన్స్ అనేది సగం అయిపోయినట్టే. tan ఆల్ఫా వాల్యూ ఎంత 3 మైనస్ 2√2 మైనస్ ఆఫ్ కాట్ ఆల్ఫా వాల్యూ ఎంత 3 ప్లస్ 2√2. 3 మైనస్ 2√2 మైనస్ 3 మైనస్ 2√2 మైనస్ 3 ప్లస్ 3 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 4√2 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ సీకెన్ థీటా ప్లస్ tan థీటా బై సీకెన్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 5/3, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా అన్నారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు జాగ్రత్తగా అలాగే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది a/b అనుకోండి. దీని ఏం చేస్తారు, డివిడెండో కాంపొనెండో రూల్ మీరు అప్లై చేయండి. ఏం చేస్తారు, న్యూమరేటర్ని డినామినేటర్ వాల్యూతో యాడ్ చేయండి ఒకసారి, అలాగే న్యూమరేటర్లో నుంచి డినామినేటర్ని ఒకసారి తీసేయండి. ఒకసారి యాడ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై ఒకసారి ఏం చేయాలి, తీసేయాలి. తీసేస్తే మైనస్ ఎక్స్ ప్లస్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి అవుతుంది కదా. ఇక్కడ ఏమవుతుంది వై క్యాన్సిల్ అవుతుంది, ఎంత 2x బై ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ xx క్యాన్సిల్ అవుతుంది 2y దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. 2 మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కదా. సో మనం కాంపొనెండో డివిడెండో రూల్ అప్లై చేస్తే ఇక్కడ ఏ వాల్యూ ఉంది ఎక్స్ ఉంది, ఇక్కడ ఏముంది వై, ఎక్స్ బై వై వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏం చేసాము, న్యూమరేటర్ వాల్యూతో డినామినేటర్ వాల్యూను యాడ్ చేసాము, న్యూమరేటర్లో నుంచి డినామినేటర్ని సపరేట్ చేసాం. మీరు డైరెక్ట్గా సింగిల్ లైన్లో ఈ లైన్ మనం రాసేయాలి. కూర్చోండి, సీకెన్ థీటా ప్లస్ tan థీటా బై సీకెన్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 5/3. మీరు కాంపొనెండో డివిడెండో రూల్ అప్లై చేయండి. కాంపొనెండో అండ్ డివిడెండో రూల్ అప్లై చేస్తే మీకు డైరెక్ట్గా ఏమవుతుంది, ఇక్కడ ఏముంది సీకెన్ థీటా ఉంది, సీకెన్ థీటా రాయండి బై ఇంకొక సైన్ ఏముంది tan థీటా ఉంది, tan థీటా రాసేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 3 ఎంత 8 బై 5 - 3 ఎంత 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 వచ్చింది. ఓకే, సీకెన్ థీటా అంటే ఎంత 1/cos థీటా, సైన్ థీటా tan థీటా అంటే ఎంత సైన్ థీటా బై కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 కదా. ఇక్కడ ఏమవుతుంది ఈ కాస్ థీటా క్యాన్సిల్ అవుతుంది, మనకి ఏమొచ్చింది వాల్యూ 1/sin థీటా ఈజ్ ఈక్వల్ ఎంత 4 వచ్చింది. మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత సైన్ థీటా కదా, సైన్ థీటా వాల్యూ ఎంత అవుతుంది 1/4 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. మీరు కాంపొనెండో డివిడెండో రూల్ అప్లై చేస్తే న్యూమినేటర్లో సీకెన్ థీటా ఉంటుంది, డినామినేటర్లో tan థీటా ఉంటుంది. నెక్స్ట్ వన్, సాల్వ్ ద ఫాలోయింగ్ 1/1 + sin థీటా ప్లస్ 1/1 - sin థీటా. ఏం చేస్తారు, ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే 1 + sin థీటా ఇంటూ 1 - sin థీటా. న్యూమినేటర్ వాల్యూ 1 కాబట్టి ఏం చేస్తారు, క్రాస్గా మల్టిప్లై చేయండి. 1 × 1 - sin థీటా ఏమవుతుంది 1 - sin థీటా ప్లస్ 1 × 1 + sin థీటా అంటే 1 + sin థీటా. ఈ -sin థీటా ప్లస్ థీటా ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది 2 బై a + b × a - b కదా. అంటే ఏమవుతుంది మనకి 1 - sin² థీటా. మనకు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ తెలుసు, ఏంటిది sin² థీటా ప్లస్ cos² థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. అలా ఇప్పుడు cos² థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 1 - sin² థీటా కదా. అండ్ డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు 2/1 - sin² థీటా అంటే ఏం రాయొచ్చు cos² థీటా రాయొచ్చు. 1/cos² థీటా అంటే ఏమవుతుంది sec² థీటా, 2 sec² థీటా. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan థీటా ప్లస్ 1/tan థీటా. సో tan థీటా అంటే ఏంటిది tan థీటా ప్లస్ 1/tan థీటా అంటే ఏంటిది
మీరు డైరెక్ట్గా రాసేయండి, కార్ తీటానే కదా. సో సైన్ తీటా ట్యాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ కార్ తీటా అంటే కాస్ తీటా బై సైన్ తీటా. ఓకే, ఎల్సిఎం తీసుకోండి, సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. జస్ట్ క్రాస్గా మల్టిప్లై చేయండి. ఎల్సిఎం ఇది వచ్చింది దాంతో మల్టిప్లై చేయాలి, ఇది ఏం అవసరం లేదు, క్రాస్గా మల్టిప్లై చేయండి. సైన్ తీటా ఇంటూ సైన్ తీటా ఎంత సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ తీటా ఇంటూ కాస్ తీటా ఎంత కాస్ స్క్వేర్ తీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. ఇలా ఆన్సర్ ఉందా? లేదు. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, 1 బై దీని ఎలా రాయొచ్చు, 1 బై సైన్ తీటా ఇంటూ 1 బై కాస్ తీటాగా రాయొచ్చు కదా. 1 బై సైన్ తీటా అంటే ఏంటిది, కొసీకెంట్ తీటా. 1 బై కాస్ తీటా అంటే ఎంత, సీకెంట్ తీటా. కొసీకెంట్ తీటా సీకెంట్ తీటా, కొసీకెంట్ తీటా సీకెంట్ తీటా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1.25 అయితే సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా. మీకు ఆల్రెడీ పాయింట్ చెప్పాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1.25ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 125/100గా రాయొచ్చు కదా. 25 25 4. ఓకే, సో సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ ఏమైంది 5/4 అయితే సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, జస్ట్ దీని రివర్స్ అవుతుంది. ఇది 5/4 అయితే మైనస్ తీటా ఏమవుతుంది 4/5 అవుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 0.8. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఆ ప్రాపర్టీస్ తెలిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, సేమ్ సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 8 అయితే సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 1/8 అవుతుంది. 1/8 అంటే ఎంత అవుతుంది, 0 8 1 8 పోతే ఇంకెంత ఉంది 20, 8 2 16 పోతే ఎంత ఉంది 4 40, 8 5 40, 0.125. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ 6 అయితే సీకెంట్ తీటా వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. ఇది కొంచెం ఎక్స్ట్రా అనమాట. సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ ఎంత 6 కదా. నెక్స్ట్ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, జస్ట్ రివర్సే కదా, 1/6 అవుతుంది. మనం ఏం చేయాలి, సీకెంట్ తీటా వాల్యూ కనుక్కోవాలి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఏం చేస్తారు, ట్యాన్ తీటా క్యాన్సిల్ అవుతుంది, 2 సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 1/6 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే 6 6 ఎంత 36 ప్లస్ 1 37. సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 37/6 ఇంటూ 2. లెఫ్ట్ సైడ్లో 2 రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది కదా, 37/12. 12 3 ఎంత 36. ఇంక రిమైనింగ్ ఎంత ఉంది 1/12. 3 1/12. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజర్. అదే మీరు డైరెక్ట్గా స్మార్ట్ అప్రోచ్ మీరు ఫాలో అయితే, స్మార్ట్ అప్రోచ్ మీకు చాలాసార్లు చెప్పాను ఈ ట్రిక్. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు బి అయింది. మీకు డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ కావాలనుకోండి, ఇది ప్లస్ ఏ, ఎక్స్ వాల్యూ సైన్ చూడండి, ఇక్కడ ప్లస్ ఏ ఇక్కడ ప్లస్ ఏ, కాబట్టి ఏం చేస్తారు a ప్లస్ b/2 డైరెక్ట్గా. అదే మీకు y వాల్యూ కావాలనుకోండి, y ఇక్కడేమో ప్లస్ ఉంది, ఇక్కడేమో మైనస్ ఉంది, అప్పుడు ఏం చేస్తారు a డిఫరెన్స్ ఆఫ్ b/2 డిఫరెన్స్ తీసుకోండి. సో దీని ప్రకారం మీరు డైరెక్ట్గా సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈక్వల్ 6 అయింది, సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా అనేది ఎంత 1/6 అయింది. నాకు డైరెక్ట్ సింగిల్ లైన్లో సీకెంట్ తీటా కావాలంటే ఏం చేస్తారు, ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా, 6 ప్లస్ 1/6/2 అయిపోయింది కదా. 6/2 అంటే ఎంత 3 ప్లస్ 1/6 ఇంటూ 2 దట్ ఈక్వల్ ఎంత అవుతుంది 3 ప్లస్ 1/12. 3 ప్లస్ 1/12 అన్నా 3 1/12 అన్నా బోత్ ఆర్ సేమ్. ఈ లైన్ ఈ సింగిల్ లైన్ రాయాలి మనం ఎగ్జామ్లో, ఈ మొత్తం చేయకూడదు, రైట్. నెక్స్ట్ వన్, సో కొసీకెంట్ ఏ మైనస్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ సేమ్ ప్రాపర్టీ కదా. కొసీకెంట్ ఏ మైనస్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ 3 అయితే కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 1/3 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ theta is an acute angle and sin theta is equal to cos theta, then 2 cot square theta plus sin square theta is -1 వాల్యూ ఎంతో కనుక్కోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లో,
సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీ అయితే ఏం కనుక్కోవాలి? 2 కాట్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 2 ఇంటూ కాట్ 45 డిగ్రీస్ ఎంత? 1 స్క్వేరు ప్లస్ సైన్ 45 డిగ్రీస్ ఎంత? 1/√2 కదా, 1/√2 హోల్ స్క్వేర్ మైనస్ 1. సో 2 ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 1/2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2లో నుంచి 1 పోతే ఎంత? 1 అంటే 1 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఎల్సిఎం తీసుకుంటూ 2 అవుతుంది. 2 ఒకటిలో ఎంత? 2 ప్లస్ 1 ఎంత? 3/2. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ థీటా 0 less than or equals to theta less than or equals to 90 degrees, then the value of sin theta plus cos theta. ఇక్కడ పాయింట్ ఏమన్నాడు? sin theta minus cos theta is equal to 0 అంటే sin theta is equal to cos theta రెండు సేమే కదా. sin theta cos theta ఎప్పుడు సేమ్గా ఉంటాయి? theta is equal to 45 degrees ఉంటాయి. అందుకే మీకు ఆ ప్రాపర్టీ చెప్పింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? sin theta plus cos theta వాల్యూ కనుక్కోవాలి. sin theta sin 45 degrees ఎంత? 1/√2. cos 45 ఎంత? 1/√2. ఎల్సిఎం తీసుకుంటే √2. 1 ప్లస్ 1 ఎంత? 2. 2ని √2తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? √2 అవుతుంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ tan theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ 5 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం మీరు జనరల్ వేలో చేశారనుకో కొంచెం టైం టేకింగ్ అవుతుంది. ఇదే క్వశ్చన్ మీరు ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్లో మీరు కన్వర్ట్ చేశారనుకో సో సింగిల్ లైన్లో ఆన్సర్ అయిపోతుంది. ఫస్ట్ జనరల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ ప్రొసీజర్లో tan theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. మనకేం కావాలి? tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta కదా. ఏం చేద్దాం? మనం రెండింటిని స్క్వేర్ చేద్దాం. బోత్ 2 సైడ్ స్క్వేర్ చేసి ఏమవుతుంది? tan స్క్వేర్ theta ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కదా. సో tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 ఇంటూ tan theta ఇంటూ cot theta దట్ ఈజ్ ఈక్వల్ టు 25. సో tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ఈ వాల్యూ మనకు కావాల్సింది కాబట్టి దీన్ని నేను x అనుకుంటా. tan theta ఇంటూ cot theta వాల్యూ ఎంత అవుతుంది? ఇంతవరకు 1 అవుతుంది. సో x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 25 నుంచి 2 పోతే ఎంత? 23. మీరు ఒక పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో సైన్ థీటా దానికి రివర్స్ ఏంటిది? కొసీకెన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. అలాగే కాస్ థీటా దీనికి రివర్స్ ఏంటిది? సీకెన్ థీటా వాల్యూ ఎంత? 1. అలాగే tan థీటా టాన్కి రివర్స్ ఎంత? కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 1 అవుతుంది. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే మీరు ఆల్జీబ్రాలో కన్వర్ట్ చేస్తే tan theta వాల్యూని ఏమనుకుంటారు? x అనుకోండి. x ప్లస్ cot theta అంటే ఎంత? 1/tan theta కదా. 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 అయింది. tan theta అంటే ఎంత? x తీసుకున్నా. సో tan స్క్వేర్ అంటే ఏంది? x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏం చేయొచ్చు మీరు? x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ డైరెక్ట్ షార్ట్ టేక్ ఏంటిది? a స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ చేసి 2తో సబ్ట్రాక్ట్ చేయండి. ఏం రాయితే రైట్ ఆన్సరు? 5 స్క్వేర్ మైనస్ 2. 5 స్క్వేర్ అంటే ఎంత? 25 మైనస్ 2 23. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ కూడా సేమ్ అదే మోడ్లు. tan a ప్లస్ cot a ఈజ్ ఈక్వల్ 2 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. ఇదేమో స్పెషల్ కేసు. ఇది ఎప్పుడైనా సరే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే x పవర్ ఎంతన్నా తీసుకోండి ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. డైరెక్ట్గా పుట్టింగ్ ద వాల్యూ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొని మీరు చేయొచ్చు. రేపు సేమ్ ఇదే క్వశ్చన్ tan పవర్ 100a ప్లస్ cot పవర్ 100a వాల్యూ ఎంత కనుక్కోమంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఎందుకని? x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే x పవర్ ఎనీథింగ్ ప్లస్ 1/x పవర్ ఎనీథింగ్ వాల్యూ ఎంత అవుతుంది? సేమ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, ఇఫ్ tan theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ 6 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్
tan స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. మీరు ఇది కానీ కన్వర్షన్ చేయగలిగితే మాత్రం ప్రాబ్లం చాలా ఈజీ అనమాట. tan తీటాని x అనుకుంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ ఎంత 6 అయితే tan స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది 6 స్క్వేర్ మైనస్ 2. ట్రిగనామెట్రీని నేను ఆల్జిబ్రాలో కన్వర్ట్ చేశాను. 6 స్క్వేర్ అంటే ఎంత 36 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 34. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ cos x ప్లస్ 1/cos x ఈజ్ ఈక్వల్ 2 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos పవర్ 1 x ప్లస్ 1/cos పవర్ 1 x. మీకు ఆల్రెడీ చెప్పే కదా లాజికల్ పాయింట్ ఏంటిది, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే x పవర్ ఎనీథింగ్ x పవర్ n ప్లస్ 1/x పవర్ 1 n ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది 2a అవుతుంది. రైట్, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 2. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ సైన్ థీటా ప్లస్ కొసీకెన్ థీటా ఈజ్ ఈక్వల్ 2 అయితే ద వాల్యూ ఆఫ్ సైన్ పవర్ 8 థీటా ప్లస్ కొసీకెన్ పవర్ 8 థీటా. సేమ్ సైన్ థీటాని x అనుకోండి, కొసీకెన్ థీటా అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే x పవర్ 8 ప్లస్ 1/x పవర్ 8, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 అయితే డైరెక్ట్గా ఇంకా x పవర్ n ప్లస్ 1/x పవర్ n ఎంత అవుతుంది 2a అవుతుంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఆన్సర్ 2a. నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ చేస్తూనే ఉన్నాడు. tan థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5 అయితే tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 tan స్క్వేర్ 60 అన్నాడు. రైట్, tan థీటాని x అనుకోండి, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది 5 స్క్వేర్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 23 అవుతుంది. సో ఈ పార్ట్ వరకు వాల్యూ ఎంత ఏం కనుక్కోవాలి, tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ tan స్క్వేర్ 60. ఈ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది 23 ప్లస్ 2 ఇంటూ tan 60 వాల్యూ ఎంత √3 హోల్ స్క్వేర్. రైట్, 23 ప్లస్ √3 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత 3 కదా, 2 3 ఎంత 6, 23 ప్లస్ 6 ఎంత 29. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సైన్ థీటా ప్లస్ కొసీకెన్ థీటా ఈజ్ ఈక్వల్ 2 అయితే ద వాల్యూ ఆఫ్ సైన్ పవర్ n థీటా ప్లస్ కొసీకెన్ 8 థీటా ఈజ్ ఈక్వల్ టు సేమ్ రిపీట్ అయిన క్వశ్చనే 2. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సో చూసారు కదా, సో ట్రిగనామెట్రీలో సెకండ్ పార్ట్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను చెప్పిన షార్ట్ ట్రిక్స్ లాజికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ షార్ట్ ట్రిక్స్ అనేవి నోట్స్లో మీరు రాసుకొని నేను చెప్పిన షార్ట్ ట్రిక్స్ ప్రకారం మళ్ళీ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీరు తక్కువ టైంలో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందవచ్చు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఆ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి క్వశ్చన్ రైల్వేలో అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.